ది డ్రాగన్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ధన్పాల్ రాఘవన్ అలియాస్ డి రాఘవన్ ప్రదీప్ రఘునందన్ రావు 12వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఇక బీటెక్ చేరిన తర్వాత ఎంజాయ్, ఫన్, లవ్ అంటూ చదువులు పక్కన పెట్టి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. దీంతో బీటెక్ పూర్తయ్యేసరికి 40 ఏళ్ల సబ్జెక్ట్ ఫెయిల్ అయి రోడ్డున పడతాడు. చివరకు బ్యాడ్ రోల్ ఎంట్రీ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరి అమెరికాకు వెళ్ళి అవకాశం అందుకోవడమే కాకుండా సంపూర్ణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దీన్ని పెళ్ళాడే లక్కీ ఛాన్స్ కొడతాడు. కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ పెట్టిన ట్విస్టులు రాఘవన్ మళ్ళీ కాలేజీలో 48 సబ్జెక్టులు పాస్ అవ్వాల్సి వస్తుంది. కాలేజీలో తాను ప్రేమించిన కీర్తిని అలియాస్ అనుపమ పరమేశ్వర్తో బ్రేకప్ ఎందుకు జరిగింది, కీర్తితో బ్రేకప్ వల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఎందుకు ట్రై చేశాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరిన తర్వాత కాలేజీలో ప్రిన్సిపాల్ ఇచ్చిన కిట్ ఏంటిది, పల్లవితో పెళ్లి విషయంలో ముందు వెనక రాఘవన్ ఎందుకు ఆలోచించాడు, ఏ కారణం వల్ల పల్లవితో మ్యారేజ్, అమెరికాలో చేసే ఉద్యోగాన్ని రాఘవన్ వదులుకుంటాడు, కీర్తి పల్లవి మిస్ చేసుకున్న రాఘవన్ జీవితంలో కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు, ఇంతకు రాఘవన్ పేరు డ్రాగన్ ఎందుకు మారింది, చివరకు డ్రాగన్ జీవితం అనేక మలుపులు తిరిగి ఎక్కడ పరిపడించింది అనే ప్రశ్నలకు సమాధానమే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మలయాళం కథ. యూత్ ఫుల్ మెసేజ్ ఒరిజినల్మెంట్ కథ దర్శకుడు అసిత్ మురిమత్ ఎంచుకున్నాడు. పాయింట్ బేసిక్గా బాగుంది. లవ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, ఎమోషనల్, స్టూడెంట్, చక్కటి మెసేజ్తో రానున్న సన్నివేశాలు సినిమాకు మరింత ఫీల్ గుడ్ను మార్చాయి. అయితే ఫస్ట్ హాఫ్లో దర్శకుడు కథను లాగి పట్టి నడిపించినట్టు వల్ల సినిమాలు సాగదీసినట్లు కొంత బోర్గా కనిపిస్తుంది. ఇక ఓ దశలో ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ఎనిమిస్తుంది. కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి మిగులు ఏర్పడుతుంది. కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంట్రీ ఇచ్చి మంచి కిట్తో సెకండ్ హాఫ్పై సెక్యూరిటీని పెంచడం దర్శకుడు సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ట్విస్టులు, టర్న్లతో స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ది రాఘవన్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చకచకా పరుగులు పెట్టాయి. ప్రతి సన్నివేశంలో క్లైమాక్స్ సీన్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఏ ట్విస్ట్ ఇస్తాడో అనే క్యూరియాసిటీ ఎప్పటికప్పుడు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ తన ప్రతిభను స్థానపెట్టాడు. చివర్లో చిక్కు ముళ్ళన్నింటినీ విప్పుతూ సోషల్ చూపించిన విధానం మూవీ ఫీల్ గుడ్ అనిపించింది. లవ్ టు డెత్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా చాలా చక్కటి పాత్రను ఎంచుకున్నాడు అని చెప్పుకోవచ్చు.